ఆర్థిక లోటు అవరోధాలను అధిగమించి అభివృద్ధి సంక్షేమాల సంతులనంతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించే లక్ష్యంగా 2026-27 సంవత్సర బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. కలెక్టరేట్ వివేకానంద హాల్లో 2026-27 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడ్జెట్లో పొందుపరిచిన ప్రగతిశీల లక్ష్యాలను, ఆర్థిక లోటు తీవ్రంగా ఉన్న అభివృద్ధి సంక్షేమాలకు ప్రభుత్వం పాటిస్తున్న ప్రాధాన్యతలను, వాటి ద్వారా చేకూరనున్న దీర్ఘకాలిక సుస్థిర ప్రయోజనాలను ప్రజాప్రతినిధులు, అధికారులకు వివరించేందుకు బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి. నారాయణ ముఖ్య అతిథిగా హాజరు కాగా, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చెన్నరాజప్ప, వనమాడి కొండబాబు, పంత నానాజీ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వలపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు విశిష్టాతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అవుట్ రీచ్ కార్యక్రమం లక్ష్యాన్ని వివరించి 2026-27 రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లోని కీలకమైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర విభజనలో పరిశ్రమ, సేవారంగాల ఆర్థిక వనరులు కోల్పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారిందని, అందువల్ల రాష్ట్ర ఆదాయంతో పాటు రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కూడా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే చాలా తగ్గిపోయిందన్నారు. ఈ ఆర్థిక లోటు గత ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాలతో ఈ ఆదాయ లోటు మరింత జటిలంగా మారిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ అభివృద్ధి సంక్షేమాలకు లోటు లేకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం శ్రమిస్తోందన్నారు. ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడి రాష్ట్రాన్ని మరిలా అభివృద్ధి పదంలోకి తెచ్చే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల ఆర్థిక విధానాలు, బడ్జెట్లో లక్ష్యాలను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు వివరించాలని మంత్రి పి. నారాయణ కోరారు. అనంతరం ఈ సమావేశంలో చర్చించిన అంశాలను కలెక్టరేట్ పీఆర్జీఎస్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా 16,000 కోట్ల అప్పులు మిగిల్చిపోయిన గత ప్రభుత్వ నిర్వాహకులను రాష్ట్ర ప్రభుత్వ సమర్థవంతమైన ఆర్థిక విధానాలతో చక్కదిద్దుతోందని తెలిపారు. ఆదాయ వనరులు తక్కువగా ఉన్న సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, సూపర్ 6 ప్రాధాన్యతలుగా గణనీయంగా పెన్షన్ మొత్తం పెంపుదల, స్త్రీశక్తి, అన్నదాత, సుఖీభవ, తల్లికి వందనం, దీపం 2.0తో పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. శరవేగంగా సాగుతున్న రాష్ట్ర ప్రగతిని చూసి ఓర్వలేక కొందరు చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు విశ్వసించారన్నారు. సమర్థ ఆర్థిక విధానాలతో కొనసాగుతున్న రాష్ట్ర ప్రగతిని, వాస్తవాలను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు వివరించేందుకు బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి పి. నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ డి. తిప్పెనాయక్, సిపిఓ పి. త్రినాథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆర్థిక వ్యవస్థని ఎలా నడపాలనే యొక్క జ్ఞానం లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆఖరికి ప్రజలు కట్టిన మున్సిపాలిటీలో కట్టిన ట్యాక్సులు కూడా డైవర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలకి మ్యాచింగ్ ఫండ్ కూడా ఇవ్వలేక ఆ యొక్క అమౌంట్ కూడా బాగొట్టుకున్నారు. ఉదాహరణకి నా మున్సిపాలిటీలోనే 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 2019 ఫిబ్రవరి నెలలో 5,350 కోట్లు శాంక్షన్ ఇచ్చాం. ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన షేర్ తక్కువ షేర్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 5,350 కోట్లు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని రివైజ్ చేసి టెండర్లు పిలిచి స్టార్ట్ అయింది. ఒక ఉదాహరణ, ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ట్యాక్స్ 3,000 కోట్లు డైవర్ట్ చేశారు. ఆ 3,000 కోట్లని అంటే జనరల్గా ఏంటంటే మున్సిపాలిటీస్ అంటే స్వపరిపాలన, వాళ్ళ ట్యాక్సులు వాళ్ళే కలెక్ట్ చేసుకొని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని ఏ వార్డులో రోడ్డు వేయాలి, ఏ వార్డులో ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, ఏ వార్డులో కన్వెన్షన్ సెంటర్ కట్టాలని కౌన్సిల్లో నిర్ణయించుకొని ఖర్చు పెట్టుకోవాలి. అలా కాకుండా లాస్ట్ గవర్నమెంట్ ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసింది 3,000 కోట్లు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిన ఆ 3,000 గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు 1,700 కోట్లు యాక్చువల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈరోజు ఇచ్చింది. త్వరలో 1,100 కూడా ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీన్ ఛానల్ ఇచ్చారు. ఏ మున్సిపాలిటీ డబ్బులు వాళ్ళ దగ్గరే పెట్టుకుని వాళ్ళే కాదు. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. ఎగ్జాంపుల్ నా డిపార్ట్మెంట్ చెప్పా, ఇదే విధంగా అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ అదే విధంగా చేసింది. అయితే ఈ యొక్క బడ్జెట్ మన 26-27 ఏదైతే బడ్జెట్ పెట్టామో దాంట్లో ఏ ఐటమ్కి ఎంత పెట్టాము, అసలు ఎంత ఆదాయం వస్తుంది,
పర్ క్యాపిటల్ ఇన్కమ్ మంది ఎంత, పక్క రాష్ట్రాలది ఎంత, ఇవన్నీ ప్రజాప్రతినిధులకు తెలియాలి. అందుకని జిల్లా లెవెల్లో ఇన్ఛార్జ్ మంత్రిగా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో యాక్చువల్గా పెట్టమన్నారు. దాని మీద ఈరోజు డిస్కస్ చేసాం.